RRR నార్త్కు డిసెంబర్లో టెండర్లు, మార్చిలో పనులు. ఇటీవలే కేంద్ర అనుమతులు. 15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం. హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలిపించేందుకు ఏర్పాట్లు. ఈ RRRకి సంబంధించి ఇప్పటికీ పాపం రైతులు చాలా కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ మ్యాప్ డిజైన్ చేసిర్రో దీన్ని అక్కడ ఉన్న కంపెనీస్ పోకుండా, ఇప్పుడున్న ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ రకరకాల కంపెనీస్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల, ఆ కంపెనీస్ పైనుంచి వీళ్ళు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ముందు ఆల్రెడీ రైతులకు చూపించిన మ్యాప్ వేరు, కానీ దాని తర్వాత మ్యాప్ ఎందుకు మారిందనేది రైతుల క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు మీ మ్యాప్లు ఎందుకు మారాయి? భూములు దాదాపు చాలామందికి 80% పైబడే భూములు పోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి. ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాప్ ప్రకారం గనక వీళ్ళు పనులు చేపడితే RRRకి సంబంధించి దాదాపు 80% పైబడే రైతులకు భూములు పోతున్నాయి. అందులో 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నవాడికి కూడా దాదాపు 17 నుంచి 18 ఎకరాలు పోతున్నాయి ఈ మ్యాప్ ప్రకారం వాళ్ళు RRR వేస్తే. మరి దీనికి ఏదైనా పోనీ నష్టపరిహారం చెల్లిస్తున్నారా న్యాయబద్ధంగా అంటే 3 లక్షలు ఎంతో ఎకరానికి వాళ్ళు కడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ₹1,00,00,000 ఉన్న స్థలానికి కూడా 30 లక్షలు ఎంత కడుతున్నారని వాళ్ళు చెప్పేది. 30 లక్షలు 15 లక్షలు కడుతున్నారనేది రైతులు చెప్తున్నమాట. న్యాయబద్ధంగా వీళ్ళు నష్టపరిహారం చెల్లిస్తలేదు. మరి అక్కడ ₹1,00,00,000 స్థలం ఉన్నది, ఇప్పుడు వీళ్ళు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి రేపు మళ్ళీ ఇంకొక చాట వాడు జాగా కొనుక్కోవాలంటే అక్కడ ₹1,00,00,000 ఉంటుంది, పోనీ లేదా ఒక 50 లక్షలు ఉంటుంది. మరి ఇప్పుడు 50 నుంచి 60 లక్షలు లేనిదే భూమి దొరకట్లే. మరి ఈ నేపథ్యంలో మీరు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి ఆ రైతు మళ్ళీ భూమి కొనుక్కునే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన పైసలకు ఇంకో చోట భూమి రాదు. వ్యవసాయం అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ చిందరవందర అవుతాయి. రైతులందరూ రోడ్డున పడే పరిస్థితి ఇది. మరి దీనికి ఇప్పటికీ కూడా సర్కారు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు?